సియామ్ ఛానల్ వీక్షకులకు ప్రభునామను వందనములు. మా ఛానల్లోని వీడియోలపై మీరు చూపిస్తున్న ఆదరణకి ప్రత్యేకమైన వందనాలు. మా వీడియోలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో చెప్పండి. ప్రతి కామెంటుకి తప్పక జవాబునిస్తాము. అలాగే మీ స్నేహితులకు మా ఛానల్ను పరిచయం చేయండి. ఎప్పటిలాగే మరో క్రొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాము. ఇస్సాకు బలి విషయం శారాకు తెలుసా? ఆమె ఎలా చనిపోయింది? తన వృద్ధాప్యములో, అది కూడా తన స్త్రీ ధర్మం నిలిచిపోయిన తర్వాత పుట్టిన ఒక్కగానైన ఒక కుమారుడిని తన భర్త బలి ఇవ్వటం కోసం తీసుకుని వెళుతున్నాడని తనకు తెలిస్తే ఆమె హృదయం తట్టుకోగలదా? అసలు ఆ విషయం తెలిస్తేనే ఆమె గుండె ఆగి చనిపోదా? ఇంత క్లిష్టమైన విషయాన్ని అబ్రహాము ఆమెకు ఏ విధంగా చెప్పాడు? ఆమెకి ఏమి చెప్పి ఇస్సాకుని దేవునికి బలి ఇవ్వటానికి ఇంటి నుండి తీసుకుని వెళ్ళాడు? చివరికి శారా ఏమైనది? మొదలైన ప్రశ్నలకు యాషారు గ్రంథము నుండి జవాబులను చూద్దాం. దేవుడైన యెహోవా అబ్రహాముతో తన ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును మోరియా దేశములో తాను చూపించిన పర్వతంపై తనకు దహన బలిగా ఇమ్మని చెప్పాడు. అబ్రహాము యెహోవా దేవుని మాటకు లోబడి రెండవ మాట మాట్లాడకుండా తన కుమారుడైన ఇస్సాకును దేవునికి దహన బలిగా ఇచ్చుటకు నిర్ణయించుకున్నాడు. కానీ ఒక అత్యంత క్లిష్టమైన సమస్య వచ్చి పడింది. ఈ విషయం తన భార్య అయిన శారాకు చెప్పాలి. తనకు అసలు విషయం చెబితే తన వృద్ధాప్యములో 90 సంవత్సరాలప్పుడు, అది కూడా తన స్త్రీ ధర్మం నిలిచిపోయిన తర్వాత పుట్టిన బిడ్డను దేవునికి దహన బలిగా ఇవ్వాలంటే మనస్సు ఒక రకంగా దేవునికి ఇవ్వడం వలన సంతోషించినా గాని ఆమె దుఃఖాన్ని తట్టుకోవడం మాత్రం అత్యంత కష్టమైన పని. ఆ మాట విని అసలు ఆమె బ్రతికి ఉంటుందో హఠాత్తుగా చనిపోతుందో తెలియదు. కాబట్టి ఈ విషయాన్ని ఆమెకు తెలియజేయడం అత్యంత కష్టమైన పని. ఆమెను ఒప్పించడం ఇంకా చాలా కష్టం. అబ్రహాముకు తన జీవితంలో ఎదురైన అత్యంత క్లిష్టమైన 8 సందర్భాలలో ఇది ఒకటి. ఆలోచించి అబ్రహాము తన భార్య అయిన శారాతో, మన కుమారుడైన ఇస్సాకు బాగా పెద్దవాడైనాడు, కానీ యెహోవా దేవుని సేవించే విషయములో అతను ఇంకా సరి అయిన రీతిలో నేర్చుకోలేదు. కాబట్టి అతనిని నోవాహు కుమారుడైన షేము మరియు అతని కుమారుడైన ఏబేరుల వద్దకు తీసుకుని వెళ్ళి కొంతకాలం ట్రైనింగ్ ఇప్పిస్తాను అనేసరికి ఆమె అత్యంత సంతోషభరితురాలై ఆ ఆలోచనకు ఇస్సాకును పంపించటానికి ఒప్పుకుంది. అయితే అక్కడ ఎక్కువ కాలం ఉంచొద్దు, నేను అతనిని విడిచిపెట్టి ఎంతో కాలం ఉండలేను, అతని ఆత్మ నా ఆత్మ పెనవేసుకుని పోయాయి అని ఇంకా ఎన్నో షరతులు పెట్టింది. ఇస్సాకుకు ఆ రాత్రంతా అనేక జాగ్రత్తలు చెప్పి తన కుమారుని హత్తుకొని బిగ్గరగా ఏడ్చి ఎట్టకేలకు ఆ ఉదయాన్నే ప్రయాణమైన అబ్రహాము, ఇస్సాకు అతని వెంట ఉన్న వారిని రోడ్డు వరకు సాగనంపి తన పనివారితో సహా గుడారంలోనికి వెళ్లిపోయింది. ఈ లోపులో సాతాను ఇస్సాకు యొక్క బలిని ఆపేందుకు వారి ప్రయాణం ఆపటానికి రకరకాలుగా ప్రయత్నిస్తాడు. కానీ అబ్రహాము సాతాను యొక్క కుయుక్తులన్నిటినీ త్రిప్పి కొడతాడు. దాంతో సాతాను ఒక ముసలివాని వేషంలో శారా దగ్గరకు వచ్చి, నీ భర్తను యెహోవా దేవుడు నీ ప్రియమైన ఏకైక కుమారుణ్ణి తనకు దహన బలిగా ఇమ్మని అడిగాడు. దాంతో ఆయన ఇస్సాకును బలి ఇచ్చేశాడు అని చెప్పాడు. ఈ మాటకు శారా పిచ్చిదాని వలె బయలుదేరి ఏడ్చుకుంటూ రోడ్డు మీద కనబడిన వారినెల్లా తన భర్త కుమారుడు ఎటు వెళ్లారో అడుక్కుంటూ వెళుతుంది. కానీ ఎవరూ ఆమెకు సరి అయిన జవాబు చెప్పలేదు. అలా పిచ్చిదాని వలె ఏడ్చుకుంటూ అందరినీ అడుక్కుంటూ బెయేర్షెబా నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న హెబ్రోను వరకు వెళ్ళింది. కానీ ఎక్కడా వీరి ఆచూకీ తెలియలేదు. అయ్యో, నీ బదులు నేనే చనిపోతే ఎంత బాగుండేది. నీవు దేవునికి దహన బలిగా అర్పించబడినందుకు మనస్సులో గర్వంగా సంతోషంగా ఉన్న బయటికి దుఃఖాన్ని మాత్రం నేను తట్టుకోలేను అని బిగ్గరగా కేకలు వేస్తూ ఆ హెబ్రోను వీధుల గుండా వెళుతుంది. ఇంతలో ఆమెకు మొదట కనపడిన ఆ ముసలివాడు ఆమెకు మరలా కనబడి, నేను నీకు అబద్ధం చెప్పాను, నీ కుమారుని బలి ఇవ్వలేదు, అతను బ్రతికే ఉన్నాడు అని ఆమెతో చెప్పేసరికి ఆ ఆనందాన్ని తట్టుకోలేక ఒక్కసారిగా ఆమె ఆ రోడ్డు మీదే పడి చనిపోయింది. ఈ లోపులో అబ్రహాము, ఇస్సాకు ఇద్దరు సేవకులు వారి పని ముగించుకొని మరలా తమ ఇంటికి బెయేర్షెబాకు వచ్చేస్తారు. ఇంటికి వచ్చి చూస్తే శారా లేదు. ఆమె హెబ్రోను వరకు మిమ్మల్ని వెతుక్కుంటూ వెళ్ళిందని
అక్కడ వారు చెప్పేసరికి వారు మరలా హుటాహుటిన హెబ్రోనుకు వెళతారు. అక్కడ చనిపోయి పడి ఉన్న శారాను చూసి అబ్రహాము, ఇస్సాకు, వారితో కూడా వచ్చిన వారందరూ శారా నిమిత్తం ఎంతగానో అంగలార్చారు. ఆమె వద్ద నుండి అబ్రహాము లేచి ఆమెను పాతిపెట్టుటకు హెబ్రోను, కిరియత్-అర్బాలోని మక్బేలా పొలమును దానిలోని గుహతో సహా వారి శ్మశాన స్థలం నిమిత్తం కొని దానిలో శారాను పాతిపెట్టాడు. అక్కడే అబ్రహాము, ఇస్సాకు, రెబ్కా, యాకోబు, లేయాల సమాధులు కూడా ఉన్నాయి. శారా మృతి నొందే నాటికి ఆమె వయస్సు 127 సంవత్సరాలు. అంటే ఇస్సాకును బలి ఇవ్వబోయే నాటికి అతనికి 37 సంవత్సరాలు. ఆ మక్బేలా ఈ రోజు వరకు అటు యూదులకు, ముస్లింలకు, ఇటు క్రైస్తవులకు కూడా పవిత్ర స్థలంగానే ఉంది.